హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీలోకి చట్నీ చేసి అల్లం పచ్చడి అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు పల్లీల చట్నీతోనే తింటూ ఉంటాం కదా, ఇడ్లీ కానీ దోశ కానీ పునుగులు కానీ. ఈసారి అల్లం చట్నీ ఒకసారి చేసి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. ఆ ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని 2 గరిటెలు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇలా 1 కప్పు ఎండుమిర్చి తీసుకుని తొడిమెలు తీసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి, లేదంటే ఎండుమిర్చి బాగా మాడిపోతాయి. చట్నీకి టేస్ట్ అనేది బాగోదు, చేదొచ్చేస్తుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే వాటిని తీసుకుని వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు తీసుకోండి. అల్లం బాగా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని అవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకుందామండి. వెల్లుల్లి కానీ అల్లం కానీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి, కమ్మటి వాసన రావాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకుని అవన్నీ కూడా ఎండుమిర్చి ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇవన్నీ బాగా చల్లారి పెట్టుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అవన్నీ దానిలో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ చట్నీ అనేది దోశలకు చాలా చాలా బాగుంటుందండి. ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఘాట్ అనేది లేకుండా చక్కగా ఇష్టంగా కమ్మగా తింటారు, అంత బాగుంటుంది. మీరు వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టేస్ట్కి సరిపడా గల్లు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని వేడివేడి నీళ్లు పోసుకుని బాగా నానబెట్టుకోండి. వేడి నీళ్ళు పోసుకుంటే చింతపండు ఈజీగా నానుతుంది. అంతేకాకుండా ఈ చట్నీ అనేది 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండా మనం చట్నీని స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏ కప్పుతో మిరపకాయలు తీసుకుంటే అదే కప్పుతో బెల్లం తీసుకుని ఆ బెల్లం తురుము కూడా వేసుకుని ముందుగా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్సీ పట్టుకోవాలండి. దానిలో వాటర్ అనేవి ఏమీ పోయకుండా ముందుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మిర్చిలో ఉన్న గింజలన్నీ కూడా బాగా గ్రైండ్ అవ్వాలి, నలిగిపోవాలి. గింజలు అనేవి మనకి కనిపించకూడదు. ఇప్పుడు చింతపండు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మీరు చూసారంటే ఎండుమిర్చిలో ఉన్న గింజలు అనేవి ఏమీ కనిపించకుండా చక్కగా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి, సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందామండి. ఇంకా చట్నీకి పోపు పెట్టుకుంటే ఇంకా చట్నీ రెడీ అయిపోయినట్టేనండి. ఇదంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకుందామండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ముందుగా చూస్తున్నవారైతే, ఫస్ట్ టైం చూస్తున్నవారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఆ రెసిపీస్ కూడా మీ ఇంట్లో కుక్ చేసి మీ ఫ్యామిలీకి కూడా సర్వ్ చేయండి. ఇంకా పోపు రెడీ చేసుకుందామండి. ఇలా ఒక గిన్నె తీసుకుని దానిలో 1 గరిట ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకుని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని అలాగే కొన్ని కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని తాళింపుని బాగా వేయించుకోవాలండి. పోపు అనేది కరెక్ట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా చట్నీలో కలిపేసుకోవటమేనండి. ఇప్పుడు ఈ చట్నీకి ఇంగువ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. 1 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని ఆ పోపు ఆ ఇంగువ కూడా చట్నీలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇంకా ఎంతో టేస్టీగా ఉండి అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడే సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. 1 మంత్ అయినా కూడా మనం స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్ట్ చేసుకోవచ్చండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.